ఆలయ పునర్నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయ పునర్నిర్మాణం. ముందుగా దీన్ని నా దృష్టికి తీసుకువచ్చింది, మరి ఇక్కడ డబ్బా కనపడతలేదు, సాక్షి వారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కు లేదా అన్నట్టు రఘుకుల తిలక రారా నిన్ను చేతులెత్తి మొక్కుకొనేదమురా అనే పాట పాడుకోవటమే తప్ప ఆచరణలో లేదు. ఒక శతాబ్ద కాలం నాటి రామాలయం, ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి రామాలయం మరి శిథిలావస్థలో ఉంటే కనీసం తుడిచే నాదురు కూడా లేడు. మీరు పాటలు పాడుకుని తిరిగే బ్యాచ్ తప్ప తుడిచేవాడు కూడా లేడు. మరి ఎక్కడెక్కడో మరి కాలువలు బాగు చేయాలి అని చెప్పి గృహాలు కూడా నిర్మూలించే ప్రజాప్రతినిధులు, కాళ్లలో అడ్డుగా ఉందని ఒక దేవాలయాన్ని కూడా మరి అక్కడ నుంచి మార్చివేసిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అని ప్రజల తరపున శ్రీమతి భారతిరెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్న సాక్షి పత్రికలో ప్రస్ఫుటంగా రాయటం జరిగింది. అది చూసి నేను ఇమీడియట్గా స్పందించి సాక్షాత్తు సాక్షివాడే ఇంతలాగా రాముల వారికి జరిగిన అపరాధాన్ని మరి అంతగా పరితపిస్తూ ఉంటే, మరి నిజమైన రామభక్తుణ్ణి, పేరులోనే రాముడి పేరు, రఘురాముడి పేరు మరి మా తాతగారు మరి ఎందుకని పెట్టారు, ఆ పేరు పెట్టారు. ఆకివీడికి ఆనుకొని ఉన్న ఐబీవరంలో మా తాతగారు, మా నాన్నమ్మ గారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అది లింకో, పెద్దగా సాక్షి పేపర్ చదవను నేను. ఆ రోజు సాక్షి పేపర్ చదవటం, మరి రాముల వారికి జరిగిన అన్యాయం గురించి నేను వెంటనే ఆకివీడులో ఉమాగారంటే పురుషుడే, ఉమాగారికి ఫోన్ చేసి అదేదో క్లీన్ చేయండి అని చెప్పి అడిగితే, ఆ క్లీనింగ్కి వెళ్తే పనవదమ్మా, మీరెవరో తొడవడానికి వీల్లేదమ్మా, మేము ఊరుకోం అని చెప్పి అక్కడ వారు అడ్డగించారని చెప్పి నాకు చెప్తే నేను వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. తక్షణమే తెలిసిన వెంటనే వెళ్ళా. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి, ఇక్కడెవరో హిందువులు లేరు, అందరూ క్రిస్టియన్లే అని చెప్పి వారు చెప్పటం, అది కూడా వీడియోలో రావటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడి ఆ రోజే మరి అక్కడ ఉన్న ఒక బాలుడు, అలాగే మన భారతీయ జనతా పార్టీకి కాదు, విశ్వ హిందూ పరిషత్తుకి చెందిన మాణిక్యాలరావు గారు, వారి మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిలో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. ఒక చిన్న పసిపాప కూడా, అమ్మాయి చెయ్యి కూడా తిప్పేశారు, ఒక 7 సంవత్సరాల బాలిక. ఆ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి రివర్స్లో ఒక కంప్లైంట్ వాళ్ళు కూడా పెట్టి మమ్మల్ని కూడా కొట్టారు అని చెప్పి అబద్ధాలు ఆడి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, వారికి ఇది పరిపాటి. ఎప్పుడైనా రెండు వర్గాలు కొట్టుకోకల్లా, ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని కొట్టి వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి అవసరం అనుకున్నప్పుడు కొంచెం ఆలే గిరేసుకుని మమ్మల్ని కొట్టేశారని చెప్పి
మీరు వెంటనే మాకు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాము అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి డాక్టర్లను బెదిరించి అలా దొంగ సర్టిఫికేట్లు తీసుకుని సో వీళ్ళు పెట్టిన కేసు వాళ్ళు పెట్టిన కేసు ఆ పోలీసు రిజిస్టర్ చేయటం తర్వాత ఏదో సర్లే ఎందుకు లేరా బాబు ఈ గొడవ అని చెప్పి వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు లేదని కాంప్రమైజ్ అవ్వటం. సో కొట్టడం వీళ్ళకి కొట్టించుకోవటం వాళ్ళకి ఒక అలవాటుగా అదొక ప్రహసనంగా మారిపోయింది.